యూజువల్ గా వన్ అంటే ఒకరు, అది, లేకపోతే వాళ్ళు, ఇవి, అవి అనే మీనింగ్ లో యూజ్ చేస్తాం. అయితే మనం ఏంటంటే ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు డిఫరెంట్ మీనింగ్ తో మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎగ్జాంపుల్స్ డిస్క్రైబ్ ద బెస్ట్, రైట్? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్, ఇక్కడ మనం ఏమంటామంటే ఇది అని చెప్పడానికి దిస్ వన్, అది అని చెప్పడానికి దట్ వన్. ఓకే, దీస్ వన్స్ అంటే ఇవి, దోస్ వన్స్ అంటే అవి అని చెప్తాం. యూజువల్ గా దీస్ అంటే ఇవి, దోస్ అంటే అవి అనే మీనింగ్ వస్తుంది, కానీ మనకు అక్కడ డిఫరెంట్ చాయిసెస్ ఉన్నప్పుడు ఇట్లా చెప్తాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు 2 కలర్స్ ఉన్నాయి. 2 కలర్స్ లో మనం విచ్ వన్ వుడ్ యూ లైక్ టు బై అంటే 2 డ్రెస్సెస్ ఉన్నాయి. విచ్ వన్ వుడ్ యూ లైక్ టు బై అంటే దిస్ వన్ ఆర్ దట్ వన్ అంటే ఇదా అదా అని అడుగుతున్నారు. అప్పుడు ఐ వుడ్ లైక్ టు బై దిస్ వన్ అంటే నేను ఇది తీసుకుంటా, రైట్? ఇట్లా చెప్తాం. ఇక్కడ దీస్ వన్స్ అంటే ఇవి, దోస్ వన్స్ అంటే అవి. కొన్ని మనం క్వశ్చన్స్ ని వాటితో పాటు ఈజీ ఆన్సర్స్ ని తెలుసుకుంటూ ఉంటే ఈజీగా అర్థమవుతుంది. విచ్ వన్ అంటే ఏది, డూ యూ వాంట్ నీకు ఏది కావాలి, వాట్ డూ యూ వాంట్ లేదా విచ్ వన్ డూ యూ వాంట్ అంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి రెండిట్లలో. ఆ రెండిట్లలో నీకు ఏది కావాలి అని అడుగుతున్నాం. ద పింక్ వన్ ఆర్ ద బ్లూ వన్, ఆ పింక్ వన్ కావాలన్నా లేకపోతే బ్లూ వన్ కావాలన్నా, ఆ రెండిట్లలో నీకు ఏది కావాలి అని అడుగుతున్నప్పుడు ఈ విధంగా మనం చెప్పొచ్చు. ఓకే, ఇట్లా. అలాగే విచ్ వన్స్ ఆర్ యువర్స్, నీవి ఏవి, లైక్ ఏదైనా కావచ్చు, మన బుక్స్ కావచ్చు, లేకపోతే బ్యాగ్స్ కావచ్చు, లేకపోతే కీస్ కావచ్చు, వాట్ ఎవర్, నీవి ఏవి అని అడుగుతున్నప్పుడు విచ్ వన్స్ ఆర్ యువర్స్, దీస్ వన్స్ ఆర్ దోస్ వన్స్, ఇవా అవా, నీ లగేజ్ కావచ్చు, లేకపోతే నీ బుక్స్ కావచ్చు, ఏవి అని అడుగుతున్నప్పుడు. ఓకే, దీస్ వన్స్ అంటే ఇవా, దోస్ వన్స్ అంటే అవా. ఓకే, ఇట్లా అడుగుతున్నాం. అలాగే సీ దోస్ గర్ల్స్, ఆ గర్ల్స్ ని చూడు. సీత ఇస్ ద టాల్ వన్ అండ్ ద షార్ట్ వన్ ఈస్ గీత. ఇద్దరు అమ్మాయిల్ని చూడు. అక్కడ చాలా మంది ఉన్నారు అనుకోండి, 4-5 గర్ల్స్ ఉన్నారు. అందులో ఏమని చెప్తున్నాం? సీత ఇస్ ద టాల్ వన్, ఆ పొడుక్కున్నామే సీత అని చెప్తున్నాము. అలాగే ఆ షార్ట్ గా ఉన్నామె ఎవరైతే ఉందో ఆమె గీత అని చెప్తున్నాం. బికాస్ దేర్ ఆర్ సో మెనీ గర్ల్స్, అందులో నుంచి ఎవరు ఎలా అని చెప్పినప్పుడు ఇట్లా. ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే బెస్ట్ గా ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి కదా, అందులో ఒక 10 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, ద సెకండ్ వన్ ఫ్రమ్ ద రైట్ ఆర్ ద థర్డ్ వన్ ఫ్రమ్ ద లెఫ్ట్, ఇట్లా చెప్తాం మనం ఫోటోగ్రాఫ్ లో యూజ్ చేసినప్పుడు కూడా బెస్ట్ గా ఇది యూజ్ చేయొచ్చు. ఓకే, హూ ఇస్ యువర్ కొలీగ్ ఇన్ దిస్ పిక్ అని చెప్తున్నాం, అడుగుతున్నారు అనుకోండి, హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ దిస్ పిక్ అని అడుగుతున్నప్పుడు ద సెకండ్ వన్ ఫ్రమ్ ద లెఫ్ట్ అంటున్నాం. లేకపోతే ద మిడిల్ వన్ అంటే మధ్యలో ఉన్న వాళ్ళు అని చెప్తున్నాం, మధ్యలో ఉన్న ఆమె అని చెప్తున్నాం. ఓకే, లేదా ద వన్ ఇన్ బ్లూ కలర్, బ్లూ డ్రెస్, ద వన్ ఫ్రమ్ ద రైట్, ద వన్ ఇన్ బ్లూ డ్రెస్ ఫ్రమ్ ద రైట్ అని చెప్తున్నాం. అంటే రైట్ నుండి బ్లూ డ్రెస్ లో ఉన్న వాళ్ళే నా ఫ్రెండ్ అని చెప్తున్నాం. లేకపోతే ద మిడిల్ వన్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, లేకపోతే ద సెకండ్ వన్ ఫ్రమ్ ద లెఫ్ట్, ద సెకండ్ వన్ ఫ్రమ్ ద లెఫ్ట్ అంటే లెఫ్ట్ లో నుండి సెకండ్ లో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళే నా ఫ్రెండ్ అని చెప్పినప్పుడు. మనము పిక్చర్స్ లో అడిగినప్పుడు కానీ చాలా వరకు యూజ్ అవుతుంది. హూ ఇస్ యువర్ డాడ్ ఇన్ దిస్ పిక్ అని అడుగుతున్నారు. ఈ పిక్ లో మీ డాడ్ ఎవరు అని అడుగుతున్నారు. అప్పుడు ఏం చెప్తాం? ద మిడిల్ వన్ అని చెప్తాం. లేకపోతే ద వన్ ఇన్ వైట్ డ్రెస్ అని చెప్తాం, వైట్ డ్రెస్ లో ఉన్న అతను అని చెప్తాం. ఓకే, లేకపోతే ద థర్డ్ వన్ ఫ్రమ్ ద లెఫ్ట్ అంటాం, అంటే లెఫ్ట్ నుండి థర్డ్ లో ఉన్న అతను అని చెప్తాం, రైట్? లేకపోతే ద సెకండ్ వన్ ఫ్రమ్ ద రైట్ అంటాం, రైట్ నుండి సెకండ్ లో ఉన్న అతను అని చెప్తాం. ఈ రకంగా చాలా మెస్మరైజింగ్ గా యూజ్ చేయొచ్చు. ఓకే, ట్రై టు రిమెంబర్. ఇక్కడ మళ్ళీ కొన్ని చూద్దాం. హూ ఇస్ యువర్ వైఫ్ ఇన్ దిస్ పిక్చర్ అని అడుగుతున్నాం. ఈ ఫోటోగ్రాఫ్ లో హూ ఇస్ యువర్ వైఫ్, ఇందులో మీ వైఫ్ ఎవరు అని అడుగుతున్నప్పుడు అతను చెప్తున్నాడు ద వన్ ఇన్ బ్లూ శారీ, ద వన్ ఇన్ బ్లూ శారీ ఆర్ ద వన్ ఇన్ రెడ్ డ్రెస్. బ్లూ శారీలో ఉన్న ఆవిడనా లేకపోతే రెడ్ డ్రెస్ లో ఉన్న ఆవిడనా? హూ ఇస్ యువర్ వైఫ్ ఇన్ దిస్ పిక్ అని అడుగుతున్నాడు. అప్పుడు అతను చెప్పేస్తాడు. ఓకే, వాడెవర్. ఇక్కడ విచ్ సన్ గ్లాసెస్ సూట్ మీ బెటర్, విచ్ సన్ గ్లాసెస్ సూట్ మీ బెటర్, నాకు ఎవి బాగా సూట్ అవుతాయి? దీస్ వన్స్ ఆర్ దోస్ వన్స్, ద బ్లాక్ వన్స్ ఆర్ గ్రే వన్స్, ద బ్లాక్ వన్స్ ఆర్ ద బ్లూ వన్స్, విచ్ సన్ గ్లాసెస్ సూట్ మీ బెటర్. ఓకే, ఈ విధంగా అడుగుతున్నాం. అంటే నాకు ఏ సన్ గ్లాసెస్ బాగా సూట్ అవుతాయి అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, అట్లనే ఆర్ యూ టాకింగ్ అబౌట్ ద న్యూ, ఆర్ యూ టాకింగ్ అబౌట్ యువర్ న్యూ ఫోన్
నువ్వు నీ కొత్త మొబైల్ గురించి మాట్లాడుతున్నావా అని ఫ్రెండ్ని అడిగినప్పుడు నో ఐఎమ్ నాట్, నో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద న్యూ వన్, నేను కొత్త మొబైల్ గురించి మాట్లాడుతున్నా. ఇక్కడ అతను అడుగుతున్నాం, సారీ ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ రైట్, ఆర్ యూ టాకింగ్ అబౌట్ యువర్ ఓల్డ్ ఫోన్, ఓల్డ్ మొబైల్, అంటే నువ్వు నీ పాత మొబైల్ గురించి మాట్లాడుతున్నావా అని ఫ్రెండ్ని క్వశ్చన్ అడిగినప్పుడు అతను ఏం చెప్తున్నాడు, నో ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై న్యూ వన్, అంటే నేను కొత్త దాని గురించి మాట్లాడుతున్నా, పాత దాని గురించి కాదు అని చెప్పినప్పుడు. ఓకే, ఇట్లా ద న్యూ వన్, ద ఓల్డ్ వన్, ద బ్లాక్ వన్, ద బ్లూ వన్, ద టాల్ వన్, ద షార్ట్ వన్, సో మెనీ థింగ్స్ అన్నట్టు ఇంకా చాలా రకాలుగా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, ఇట్లా ఇక్కడ అట్లనే ద ఫ్రూట్స్ ఆర్ బ్యాడ్, ద ఫ్రూట్స్ ఆర్ బ్యాడ్ అంటే ఫ్రూట్స్ ఖరాబ్ అయిపోయినాయి, లెట్స్ హ్యావ్ సమ్ ఫ్రెష్ వన్స్, మనం కొత్తవి తీసుకుందాం, కొత్తవి తీసుకుందాం లేదా కొత్తవి తిందాం. ద ఫ్రూట్స్ ఆర్ బ్యాడ్, ఓకే, అంటే ఆ ఫ్రూట్స్ ఖరాబ్ అయినాయి, లెట్స్ హ్యావ్ సమ్ ఫ్రెష్ వన్స్ అంటే మనం కొన్ని కొత్తవి తీసుకుందాం అని చెప్పినప్పుడు. సో ఈ విధంగా వన్ అనేది, వన్స్ అనేది చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో యూజ్ చేస్తాం. దిస్ ఈస్ ఓన్లీ ద క్లాస్ నెంబర్ 1 అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ 2 more క్లాసెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దీస్ యూసేజ్, దిస్ పర్టికులర్ టాపిక్, రైట్? సో లెట్స్ హ్యావ్ సమ్ realistic examples and interesting things and exciting class and superb things in the next coming classes. That's it for today. Let's meet tomorrow.